సో, ఈరోజు క్లాజెస్ టాపిక్ చూద్దాం. క్లాజ్ అనే దానికి పర్టిక్యులర్‌గా మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఖచ్చితంగా సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వర్బ్ ఉండాలి. అంతే. ఇప్పుడు అదేంటి సార్ మరి చాలా సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి గదా! అప్పుడు మరి అది క్లాజా కాదా ఎలా కనుక్కుందాం అంటే, ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఎళ్దాం. ఓకేనా? చాలా ఈజీ టాపిక్. చాలా సింపుల్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ ఫోటో మీకు ఇంటర్నెట్‌లో ఎక్కడ దొరకదమ్మా. నా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఇమేజ్‌లాగా మార్చుకొని మీకు చూపిస్తున్నాను. సో, ఇదే ఇమేజ్ అయితే మాత్రం మీకెక్కడ దొరకదు. సో, చూద్దాం నాన్న. సో, ఇంటర్నెట్‌ని ఫాలో అవ్వకండి. ఇంటర్నెట్‌లో మీకు డిఫరెంట్ ఛానెల్స్‌లో డిఫరెంట్ ఇమేజెస్ చాలా అంటే కొంచెం ఇబ్బందికరంగా ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది కానీ దాన్ని ఎలా అనలైజ్ చేయాలో మీకివ్వరు. కాబట్టి ఈ క్లాస్ వినండి. ఇది మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ అవ్వండి. లేదంటే మాత్రమే ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. ఓకే. ఇది ఫిఫ్త్ క్లాస్ ఆర్ ఫిఫ్త్ గ్రేడ్ స్టూడెంట్స్ కోసం తయారు చేయబడిన ఈజీ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో, క్లాజ్ అంటే ఒక సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వెర్బ్ మాత్రం ఉంటే ఖచ్చితంగా సబ్జెక్ట్, వెర్బ్ 2 ఉంటే అది క్లాజ్ అవుతుంది. దీంట్లో 2 రకాలుంటాయి. ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్. అవి 2 నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి రన్స్ అనుంది. రవి అనేవాడు సబ్జెక్ట్, రన్ వర్బ్. అంటే ఏ వర్క్ అయినా సరే వెర్బే అవుతుంది. ఈటింగ్, వాకింగ్, ఈవెన్ స్లీపింగ్, స్టాండింగ్ అన్నీ కూడా వర్బ్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు చూడండి. సో, రవి రన్స్. రవి పరిగెడుతున్నాడు. సో, రవి అంటే మనకు కావాల్సినేంటి సబ్జెక్ట్, వర్బ్ ఇచ్చిన సెంటెన్స్‌లో ఉండి ఇదేంటి అని అడిగితే మీరు చెప్పగలగాలి. అరే! ఇందులో సబ్జెక్ట్ ఉందా? వెర్బ్ ఉందా? 2 ఉంటే మాత్రమే ఇది క్లాజ్ కిందకొస్తది. అది ఏ క్లాజో తర్వాత చూద్దాం. అసలు ముందు క్లాజా కాదా ఐడెంటిఫై చేయాలి. షీ సింగ్స్. షీ అని సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సింగ్స్. షీ అంటే ఆమె. సింగ్స్ అంటే షీ అనే ఆమె షీ ఈజ్ సబ్జెక్ట్. సింగింగ్ అనేది వర్బ్. సో, ఇది ముందు క్లాజ్ కిందకొస్తుంది. తర్వాత ద బాయ్ ఈజ్ స్లీపింగ్. అక్కడ ద బాయ్ ఉన్నాడు. అలాగే స్లీపింగ్ ఉంది. స్లీపింగ్ ఈజ్ ఎ వర్బ్. ఓకే. ఏ పని చేయకుండా గమ్మున నిలబడటం కూడా వర్బే. సో, స్టాండింగ్. ఓకే. ద బాయ్ ఈజ్ స్టాండింగ్ అని ఉందనుకో, అందులో బాయ్ ఉన్నాడా లేదా? ఒక వ్యక్తి ఎవరి గురించైతే మనం చెప్తున్నామో వాళ్ళనే సబ్జెక్ట్ అంటారు. అలాగే వాళ్ళు చేసే పనిని వెర్బ్ అంటారు. అది. సో, ఆ వెర్బ్ ఎప్పుడు జరిగిందో చెప్తే ద బాయ్ ఈజ్ స్లీపింగ్ వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్. ఎప్పుడు అంటే క్లాస్‌లోకి ఎంటర్ అయినప్పుడు. సో, యాడ్వర్బ్ అనేది మనం ఎప్పుడు ఏ వర్క్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ యెస్టర్‌డే అని ఉందనుకో. ఓహో! నిన్న అది యాడ్వర్బ్. అక్కడ యెస్టర్‌డే అనే వర్డ్ యాడ్వర్బ్ అనమాట. సో, మనం వెర్బ్ దగ్గర ఆగుదాం ప్రస్తుతానికి. సో, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. అలా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రమే అది క్లాజ్ కిందకొస్తుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ ద క్లాస్ రూమ్ ఏంటి? ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్యాన్‌లు బాలేవా? బెంచులు పగిలిపోయాయా? ఆ! ఆ సెంటెన్స్ అసలు మీనింగే లేదు. అందులో ముందు సబ్జెక్ట్ లేదు. ఓకే. ఆబ్జెక్ట్ అయినటువంటి క్లాస్ రూమ్ ఉంది. సో, సబ్జెక్ట్ ఏది? ఇన్ ద క్లాస్ రూమ్ అనుంది. ద స్టూడెంట్స్ వేర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనుందనుకో, ద స్టూడెంట్స్ అక్కడ స్టూడెంట్స్ వచ్చేసి సబ్జెక్ట్ అవుతారు. వేర్ సిట్టింగ్ ఈస్ ద వెర్బ్. స్టూడెంట్స్ క్లాస్‌లో కూర్చొని ఉన్నారు అని తర్వాత ద క్లాస్ రూమ్ యాడ్ అయినా ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ద స్టూడెంట్స్ అనే వర్డ్ లేదు. లేదా ద టీచర్స్ అనే వర్డ్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? డెకరేషన్ చేస్తున్నారా క్లాస్‌ని? చిమ్ముతున్నారా? అందరూ సైలెంట్‌గా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారా? ఏం లేదు. సో, అక్కడ ముందు సబ్జెక్ట్ లేదు. తర్వాత వెర్బ్ లేదు. ఒక సెంటెన్స్ అయితే ఒక వ ఒక వర్డ్స్ కలెక్షన్ అక్కడుంది. దానికి ఎటువంటి మీనింగ్ లేదు. కాబట్టి అర్థం పర్థం లేని సెంటెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏంటి ఇన్ ద క్లాస్ రూమ్ పెచ్చులు ఊడిపోతున్నాయా? ఏం లేదు. ఎటువంటి కంక్లూజన్ లేని ఆ స్టేట్‌మెంట్‌ని క్లాజ్ కింద మనం చూపించలేము. ఇప్పుడు రేపు మిమ్మల్ని ట్రూ ఆర్ ఫాల్స్, యెస్ ఆర్ నో లేదంటే ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ క్లాజ్ ఆర్ నాట్ ఎలా అయినా మిమ్మల్ని అడగొచ్చు. సో, టాపిక్ ఇవ్వమని ఉంటుంది గానీ, ఎలా అయినా అడగడం అనేది టీచర్ బేస్ మీద ఉంటుంది. తర్వాత వెరీ బ్యూటిఫుల్ ఏంటిది? ఒక చిన్న పాప నవ్వితే చాలా అందంగా ఉంటుంది. హ్మ్. మీరు మీరే స్వయంగా నాటితే వచ్చిన ఆ చెట్టు యొక్క ఫ్లవర్ మీకు ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తది. అది. సో ఆహ్, ఎన్ని ఆహ్, ఎన్ని మంచి డ్రెసెస్ నీకు గిఫ్ట్‌గా వచ్చినా, నీ అంతట నువ్వే దారిలో వెళ్తూ ఏదో బ్యానర్ మీదో ఏదైనా బొమ్మకేసుంటేనో చూసి, నువ్వు కొనుక్కున్నప్పుడు కలిగే ఆ సంతోషం ఆ బ్యూటిఫుల్ ఫీలింగ్
ఎవరు ఎంత కాస్ట్‌లీ బట్టలిచ్చినా మనకు రాదు. సో, వెరీ బ్యూటిఫుల్ అనుంది. ఏంటిదది? బట్టలా? ఒక చిన్న పసిపాప స్మైలా? ఏంటి? దేని గురించి అడుగుతున్నారు? అంటే అర్థం పర్థం లేదక్కడ. మనిషి లేరు. అంటే ఒక పర్సన్ సబ్జెక్ట్ లేరు. అలాగే ఒక వర్క్ అయినటువంటి వెర్బ్ లేరు. కాబట్టి దీనికి ఇది క్లాజ్ కిందకి రాదు. నెక్స్ట్ డిపెండెంట్, ఇండిపెండెంట్ ఇవి 2 చూడాలి. అక్కడే తెలుస్తుంది. ఇండిపెండెంట్ అంటే ఆ సెంటెన్స్ ఒక మీనింగ్‌ఫుల్‌గా స్టార్ట్ అయ్యి, మీనింగ్‌ఫుల్‌గా ఎండ్ అవుతుంది. అంతే. ఒక కంప్లీట్ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌ని ఇండిపెండెంట్ అంటారు. ఇక్కడిచ్చిన ఎగ్జాంపుల్స్ నాకు గూడా మీకు చిన్న పిల్లలకి చెప్పడానికి ప్రిపేర్ చేశాను. సో, ఇక్కడిచ్చిన ఎగ్జాంపుల్స్ కాదు. మీకు ఇచ్చిన సెంటెన్స్ కంప్లీట్‌గా స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది. ఎక్కడ ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ రాలా. అలా రాని సెంటెన్స్‌లు క్లాజ్ కిందకొస్తాయి చూడనాన్న. అందులో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, మీనింగ్‌ఫుల్‌గా ఎండ్ అవ్వాలి. ఏదో డౌట్‌ఫుల్‌గా ఎండ్ అయిందనుకోండి, అది డిపెండెంట్ క్లాజ్ అవుతది. ఇప్పుడు చూడండి. ఐ కెన్ స్టాండ్ అలోన్. నేను ఒక్కడినే నిలబడగలను. అలాగే అంటే నేనొక్కడినే నిలబడగలనంటే దాని మీనింగ్ ఏంటి? ఒక్కసారి నేను అనుకున్నానంటే, నాకు ఫ్రెండ్స్, బంధువులు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా నేననుకున్న దాని కోసం దాన్ని సాధించడం కోసం ఒక్కడినే నిలబడగలను అని అక్కడ ఇచ్చే స్టేట్మెంట్. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. యెస్. రవి ప్లేస్ క్రికెట్. ఆఫ్ కోర్స్. రవి క్రికెట్ ఆడతాడు. ద బేబీ ఈజ్ స్లీపింగ్. ఆ బాబు నిద్రపోతున్నారు. మై మదర్ కుక్స్ వెల్. మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది. వెల్ అంటే ఇక్కడ వెరీ వెల్ అన్నంత మాత్రాన మీరు చాలా అనుకోవడానికి లేదు. కుక్స్ వెల్. మా అమ్మ చాలా బాగా వంట చేస్తారు. వి వెంట్ టు స్కూల్. మేము స్కూల్‌కి వెళ్ళాము. ఓకే. వెరీ గుడ్. ద సన్ ఈజ్ షైనింగ్. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇలాగా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ గూడా అంటే ఆ ఉన్న సెంటెన్స్‌కి మనకి ఇది షైనింగ్ అనేది వెర్బ్. ఓకేనా? సూర్యుడు వెలుగుతున్నాడు. ఏ పనైనా సరే వెర్బ్. ద సన్ సబ్జెక్ట్ ఉంది. షైనింగ్ వెలుగుతున్నాడు ఉంది. ఇక్కడ వి నెక్స్ట్ వన్ కింద నుంచి పైకి. వి వెంట్ టు స్కూల్. ఆ! మేము సబ్జెక్ట్. ఓకేనా? వెంట్ వెళ్ళాము. ఏంటి? అదొక వెర్బ్. సో, వెంట్ వెళ్ళాము. అది వెర్బ్. ఓకే. అండ్ టు స్కూల్ కంటిన్యూషన్‌లో ఎండ్ అయిపోయింది ప్రాపర్‌గా. మై మదర్ మా అమ్మ. షీ ఈస్ ద సబ్జెక్ట్. కుక్స్ వంట చేస్తారు. చేసే పని వంట. సో, అది వెర్బ్. అలాగే వెల్ కుక్స్ వెల్. మా అమ్మ చాలా బాగా వంట చేస్తారు. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇలాగా సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వెర్బ్ చూసుకుంటూ అది ప్రాపర్‌గా ఎండ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. మీకు ఇప్పుడు ఎగ్జామ్‌లో సెకండ్ క్వెషన్ ఎలా ఇస్తారంటే సెకండ్ మెథడ్ ఒక గజిబిజి సెంటెన్స్ ఇచ్చి ఇది ఎలాంటి క్లాజ్ అని అడుగుతారు. అది ఆప్షన్స్ ఉంటే డిపెండెంట్, ఇండిపెండెంట్ మీరు పెడతారు. లేదంటే మీరే నెక్స్ట్ నేర్చుకోబోయే టాపిక్స్‌కి దీన్ని కంపేర్ చేసుకొని చూద్దాం. ఓకేనా? సరే డిపెండెంట్ క్లాజ్ అంటే దీనికి అర్థం ఉండదు. ఓకేనా? ఐ నీడ్ హెల్ప్ అనుంది. నేనున్నాను. నీడ్ అదొక అవసరం. ఓకేనా? ఐ నీడ్ హెల్ప్. ఇది బేస్ కింద మీకు ఊరికే కొటేషన్ ఇచ్చిన. ఇట్ హాస్ ఎ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉన్నప్పటికీ బట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. మీనింగ్ ఏది? ఐ నీడ్ హెల్ప్. ఐ నీడ్ హెల్ప్ టు సింగ్. ఐ నీడ్ హెల్ప్ టు వాక్. నాకు పాటలు పాడటం రాదు. నాకెవరో హెల్ప్ చేస్తే పాటలు పాడటం నేర్చుకుంటా. ఓకే. సో, నాకు హెల్ప్ అందులో కావాలి. అరే! ఈరోజు నేను మ్యాథ్స్ ఇంకొక 2, 3 డేస్‌లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా! ఈరోజు కొంచెం నీ హెల్ప్ చేయరా? నీకు మ్యాథ్స్ బాగా వచ్చు కదా! అది. నాకు హెల్ప్ కావాలిరా అన్నా. ఓకే. సెంటెన్స్ బానే ఉంది. ఆహ్, నాకు అంటే నేను. నాకు హెల్ప్ కావాలి. నాకు అంటే ఇక్కడ సబ్జెక్ట్ నేను. హెల్ప్ కావాలి. ఓకేనా? నువ్వు ఒకరి నుంచి ఒకటి ఆశిస్తున్నావు. కంప్లీట్ లేదక్కడ. చూద్దాం. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదులే నేను ప్రింటెడ్‌లో. క్యాజువల్‌గా చెప్తున్నాను. నువ్వు స్కూలుకొస్తున్నావు. దారిలో నీ ఫ్రెండు యూనిఫార్మ్ ఏసుకోకుండా సివిల్ డ్రెస్ మీద సైకిల్ తొక్కుతూ కనిపించాడు. ఆ! "అరేయ్! అరేయ్! ఏం చేస్తున్నావురా?" అంటే, "అందుకే స్కూలుకి రాను" అన్నా. "ఏం చేస్తున్నావురా?" అన్నా. "అరే! సరే ఎలా ఉన్నావురా?" అన్నా. "అందుకే స్కూలుకి రాను" అన్నాడు వాడు. నేనడిగిందేంటి? "ఎలా ఉన్నావురా?" అని అడిగితే, "బాగున్నాను. బాగానే ఉన్నాను. ఏదోలే ఉన్నాను." ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి. అలా గాకుండా అందుకే నేను స్కూలుకి రాను అంటే ఎందుకు? ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో మీనింగ్ ఉందా? ఎందుకు రావు? అరే! మా ఇంటికి బంధువులొచ్చారు. నేను బానే ఉన్నానురా. మా ఇంటికి బంధువులొచ్చారు ఈరోజు. అందుకని నేను స్కూలుకి రావట్లేదు. ఇదొక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. నాకు బాగలేదు. అందుకే స్కూలుకి రాను. హ్మ్. అరే! ఏంట్రా సివిల్ డ్రెస్‌లో ఉన్నావు అని అడిగితే,
ఈరోజు స్కూల్‌కి రావట్లేదురా అని చెప్పామనుకో, అదొక మీనింగ్ ఉంది. అందుకే స్కూల్‌కి రాను అంటే, ఎందుకు రావు? ఇది ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. ఇలా ఇన్‌కంప్లీట్ సెంటెన్సెస్ కూడా సబ్జెక్ట్, వెర్బ్ ఉన్నప్పటికీ అర్థం పర్థం లేని సెంటెన్స్‌లు కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ కింద తీసుకుంటాం. అది. నెక్స్ట్ చూడమ్మా. కెన్ దిస్ సెంటెన్స్ స్టాండ్ అలోన్ అంటే ఒక సెంటెన్స్ అనేది ప్రాపర్‌గా చెప్పిన ఒక స్టేట్మెంట్‌లో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ప్రాపర్‌గా ఎండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఇండిపెండెంట్ అవుతుంది. డిపెండెంట్ అంటే ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్, వెర్బ్ ఉన్నప్పటికీ అర్థం పర్థం లేని మీనింగ్‌తో వస్తే అది ఇండిపెండెంట్ కాకుండా డిపెండెంట్ అవుతుంది. దానికి కంటిన్యూషన్ ఏదో ఒకటి ఉంటే గాని దానికి మీనింగ్ రాదు. ఇప్పుడు క్యాజువల్‌గా యూజ్ చేసే వర్డ్స్ చూద్దాం. ఓకేనా? వర్డ్స్ దట్ ఆఫెన్ స్టార్ట్ ఎ డిపెండెంట్ క్లాజ్. దీస్ వర్డ్స్ ఆఫెన్ ఇంట్రొడ్యూస్ డిపెండెంట్ క్లాజ్ చూడమ్మా. బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, ఆల్దో ఇలాంటి వర్డ్స్ అన్నీ గూడా మనకి ఏం చేస్తారు? ఓపెన్ స్టార్ట్స్ అంటే ఇప్పుడు నేను అడిగాను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. "అరేయ్! అరేయ్! ఈరోజు స్కూల్‌కి రావా?" అని అడిగితే, "అందుకే రాను" అన్నాడు అనుకో వాడు. "ఆ! ఎందుకు రాడు? ఏంట్రా? ఎందుకు రావురా?" అని మళ్ళీ ఇంకో క్వెషన్ వస్తది. అంటే ఇందాక ఇచ్చిన ఆన్సర్‌లో ఎటువంటి కంటిన్యూషన్ లేదు. సో, అలా జరగకుండా ఆహ్, "అరే! స్కూల్‌కొస్తున్నావా?" అంటే, "వస్తున్నానురా." లేదు. "స్కూల్‌కొస్తున్నావా?" అంటే, నేను రావట్లేదు. ఎందుకంటే" అని బికాజ్ అలాగా ఒక స్టేట్మెంట్ బికాస్‌తోనో, వెన్‌తోనో, ఇఫ్‌తోనో కొన్నిసార్లు మనం చెప్తాం. వెన్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ లవ్ టు ఈట్ బాయిల్డ్ కార్బ్. వెన్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ లవ్ టు ఈట్ మిరపకాయ బజ్జీ. హ్మ్. అంతేనా? ఒక స్టేట్మెంట్ ఉంది. వెన్ ఇట్ ఈస్ కూల్ వెన్ ద వెదర్ ఈస్ కూల్ ఐ లవ్ టు డ్రింక్ కాఫీ. అంటే ఒక స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వడం వెన్‌తో స్టార్ట్ అయింది. వెన్ ఇట్ ఈస్ కూల్ వెన్ ద వెదర్ ఈస్ కూల్ ఐ లవ్ టు డ్రింక్ కాఫీ. అంటే ఇక్కడ డ్రింక్ అంటే తాగడం అనే ఒక వర్బ్ ఉంది. ఐ అనేవాడిని నేనున్నాను. ఒక ప్రాపర్ సెంటెన్స్ వెన్ ద వెదర్ ఈస్ కూల్ ఐ లవ్ టు డ్రింక్ కాఫీ. ఒక ప్రాపర్ సెంటెన్స్ వచ్చింది. దట్స్ వై ఐ లవ్ టు డ్రింక్ కాఫీ అనుంది. దట్స్ వై అందుకే నాకు కాఫీ తాగటం ఇష్టం అనుంది. అందుకా? ఎందుకు? ఇదేమి ప్రాపర్‌గా మ్యాచ్ అవ్వట్లేదే అనిపిస్తది. సో, అలా అనిపిస్తుంది అంటే ఆ సెంటెన్స్ క్లాజెస్ కిందకొచ్చినప్పటికి దట్స్ వై ఐ లవ్ టు డ్రింక్ కాఫీ. ఉంది. అంటే సబ్జెక్ట్ నేనున్నాను. డ్రింక్ కాఫీ ఉంది. కానీ మీనింగ్ ఏది సెంటెన్స్‌కి? లేదు. సో, మీనింగ్ లేని సెంటెన్స్ అక్కడ ఉంది గాబట్టి అది డిపెండెంట్ క్లాజ్ కిందకొస్తది. సొంతగా ఒక స్టేట్మెంట్ ఫార్మ్ అయ్యి దానికి ప్రాపర్ స్టార్టింగ్, ప్రాపర్ ఎండింగ్ ఉండి దాంట్లో సబ్జెక్ట్, వెర్బ్ ఉంటే అది ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. అలాగే నేనడిగాను. "అరేయ్! ఎందుకు స్కూలుకి రావురా?" అని అడిగాను. "అరేయ్! సివిల్ డ్రెస్‌లో ఉన్నావేంటి? స్కూలుకి రావా?" అంటే, "స్కూలుకి ఎందుకు రావు ఈరోజు?" అని అడిగాను. యాస్ ఎ టీచర్ నేనడిగాను. అప్పుడు నా స్టూడెంట్ ఏం చెప్తారు? "బికాజ్ మై రిలేటివ్స్ కేమ్ టు మై హోమ్" అని చెప్పాడు. ఎందుకంటే మా ఇంటికి బంధువులొచ్చారు. మీ ఇంటికి బంధువులొస్తే నువ్వు బడికి రావా? అని ఫన్నీగా అనుకోవచ్చు. చూడు నాన్న అంటే ఇచ్చిన క్వెషన్‌కి అడిగిన స్టేట్మెంట్‌కి కంటిన్యూషన్ స్టేట్మెంట్స్ డైరెక్ట్‌గా మనం మై నేమ్ ఈస్ పృథ్వీరాజ్. ఐయామ్ స్టడీయింగ్ 10థ్ స్టాండర్డ్ ఇలాగ నేను చెప్పుకుంటూ పోవాల్సిన పని లేదు. అంటే కొన్ని సెంటెన్సెస్ ఆహ్, బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, ఆల్‌దో ఇలాంటి వర్డ్స్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కెన్ ఇట్ స్టాండ్ అలోన్? స్టాండ్ అలోన్ అంటే ఆ సెంటెన్స్ సొంతగా ఇచ్చిన పదాలన్నీ ఒక దగ్గర ఆర్డర్‌లో పెడితే అందులో సబ్జెక్ట్ ఉంటూ, వెర్బ్ ఉంటూ ప్లస్ ఏముంటుంది? మీనింగ్ ఉండాలి. అలా మీనింగ్ ఉంటే మాత్రమే అది ఇండిపెండెంట్ అవుతుంది. రవి వెంట్ హోమ్. రవి వెంట్ టు హోమ్. ఓకేనా? రవి ఉన్నాడు. వెళ్ళాడు. ఓకేనా? ఒక మనిషి ఉన్నాడు. అతను ఒక వర్క్ చేశాడు. అంటే అదే వెర్బ్. సో, ఒక సబ్జెక్ట్ అయినటువంటి రవి ఉన్నాడు. తర్వాత రవి వెంట్ అంటే రవి వెళ్ళాడు. సో, ఇదొక వెర్బ్. ఒక సబ్జెక్ట్, ఒక వెర్బ్ ఉండి ఒక మీనింగ్‌ఫుల్ ఎండింగ్ ఉంది. రవి వెంట్ హోమ్. రవి ఇంటికి వెళ్ళాడు. ఓకే. ఇప్పుడు రవి ఇంటికి అని ఉందనుకో. రవి ఇంటికి పెయింట్ ఎయాలా? ఇంటి ముందు కల్లాపు చల్లాలా? ఏం చేయాలి? ఇదొక అర్థం పర్థం లేని సెంటెన్స్. అక్కడ రవి మాత్రమే ఉన్నాడు. ఓకేనా? వెర్బ్ గూడా లేదు. సో, ఇలాగ అర్థం పర్థం లేని సెంటెన్స్ కాకుండా రవి వెంట్ హోమ్ అనుంటే అది ఇండిపెండెంట్ క్లాజ్. ఎందుకంటే రవి ఇంటికి వెళ్ళాడు. ఆమె చాక్లేట్ తిన్నారు.
ఓకేనా? ఇతను నిద్ర లేచారు. ఇలాగనమాట. సో, ఇవన్నీ కూడా ప్రాపర్ సెంటెన్స్. ఆ ఇచ్చిన ఒక్క మాటకి అర్థం ఉందా? లేదా? అది మాత్రమే ఇండిపెండెంట్. ఇప్పుడు చూడండి. బికాస్ హి వాస్ టైర్డ్. నేనేమడిగాను? వాడేం జెప్పాడు? బికాస్ హి వాస్ టైర్డ్. ఎందుకంటే అతను టైర్డ్‌గా ఉన్నాడు. ఆ! టైర్డ్‌గా ఉన్నాడు. ఎందుకు టైర్డ్‌గా ఉన్నాడు? హ్మ్. ఈ మధ్య నిద్ర లేచిన తర్వాత ఇంకా టైర్డ్‌గా ఉంటుందిరా అంటే. ఎందుకంటే నిద్రపోయి అలిసిపోయాడంట. అట్లుంటది. బికాస్ హి వాస్ టైర్డ్. అంటే ఓకే. నేనేమడిగాను? ఇప్పుడు వై ఆర్ యూ లుకింగ్ సో డల్ అని అడిగాననుకో, బికాస్ ఐ యామ్ టైర్డ్ అని చెప్పాను. నేను బాగా అలసిపోయాను. బికాస్ ఐ యామ్ టైర్డ్. ఓకే. ఎందుకంటే నేను బాగా అలసిపోయాను అనేసి దానికో మీనింగ్ ఉంది. షీ ఈజ్ హ్యాపీ. ఓకేనా? షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ అంటే చూడమ్మా, మనం మనసులో ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా వర్బ్ కిందకే వస్తాయి. బికాస్ వి ఆర్ ఫీలింగ్ దట్. ఓకే. సో, షీ ఈజ్ హ్యాపీ. ఇది మంచి ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటిది రేపు ఎగ్జామ్‌లో ఇస్తే, సార్ మీరు ఈటింగ్, వాకింగ్, స్లీపింగ్, డ్రింకింగ్, సిట్టింగ్, స్టాండింగ్ ఇలాంటివి మనుషులు ఫిజికల్‌గా చేసే వాటికే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. మరి ఇంటర్నల్‌గా ఫీల్ అయ్యే ఎమోషన్స్ ఆహ్, ష షీ ఈజ్ సాడ్, షీ ఈజ్ హ్యాపీ, షీ లైక్స్ ఇట్. లైక్ అనేది మనసు లోపల ఫీల్ అవుతాం. అది బయటకి కనిపియదు కదా! ఓకే. కాకపోతే సైకలాజికల్‌గా మనుషుల్ని మనం ఎదురు పడ్డప్పుడు మనం గుర్తుపడతాం. వాళ్ళిచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారా మనల్ని చూసి? లేదంటే ఏదో ఊరికే నటిస్తున్నారా అనేది వాళ్ళ ఫేస్‌లోనే తెలిసిపోతది. కళ్ళల్లో తెలిసిపోతదనమాట. అది కొంతవరకే. కానీ లోపల హ్యాపీగా ఉన్నావా లేదా? లోపల బాధపడుతున్నావా? లోపల ఇష్టపడుతున్నావా లేదా? లోపల కోప్పడుతున్నావా? అభిమానిస్తున్నావా? ఏమి తెలీవు కదా! ఈ ఎమోషన్స్ అన్నీ కూడా వెర్బ్ కిందకే వస్తాయి. షీ ఈజ్ హ్యాపీ. సో, ఆ సెంటెన్స్‌లో మీనింగ్ ఉంది. షీ సబ్జెక్ట్ ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఫీల్ అవుతున్నారు. సో, ఇట్స్ ఎ వర్బ్. సో, ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఆ ఒక్క వర్డ్‌కి ఇక మీదట మీకు ఆల్ ఎమోషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? దీన్ని ఒక వెర్బ్ కింద హ్యాండిల్ చేస్తారు. ఆల్ ఎమోషన్స్ కూడా వెర్బ్స్ కిందకే తీసుకుంటారు. వెన్ ద టీచర్ కేమ్ ఆ! వెన్ ద టీచర్ కేమ్ ఇప్పుడు నేను చెప్తా చూడు. ఫోర్త్ ఎగ్జాంపుల్. వెన్ ద టీచర్ కేమ్ అని ఉంది ఫోర్త్ ఎగ్జాంపుల్. సో, వెన్ ద టీచర్ కేమ్ ద స్టూడెంట్స్ వర్ మేకింగ్ నాయిస్. టీచర్ వచ్చే టైంకి పిల్లలు గోల చేస్తున్నారు. ద క్లాస్ వాస్ వెరీ క్వైట్ వెన్ ద టీచర్ కేమ్. టీచర్ వచ్చేసరికి ఎప్పుడు ఆ క్లాస్ ఎలా ఉంది? సైలెంట్‌గా ఉంది. అనమాట. సో, ఒక సెంటెన్స్ మీనింగ్‌ఫుల్‌గా స్టార్ట్ చేసి ఎండ్ చేసాం. కానీ వెన్ ద టీచర్ కేమ్ ఓకే. ఇక్కడ టీచర్ సబ్జెక్ట్ ఉంది. కేమ్ అంటే ఆమె వచ్చారు. అంటే అది ఒక వర్బ్. 2 ఉన్నాయి. ఇది క్లాజ్ కిందకొస్తది. కరెక్టే. క్లాజ్ కిందకొస్తది. కానీ అది డిపెండెంటా? ఇండిపెండెంటా? వెన్ ద టీచర్ కేమ్ ఏమైంది? దాని ముందేం జరిగింది? తర్వాత ఏం జరిగింది? అసలు సెంటెన్స్‌కి ఫుల్ స్టాప్ ఏది? అది ఏం మీనింగ్ చెప్తుంది మనకి? వెన్ ద టీచర్ కేమ్ ఏమైంది? గోడ మీద స్పైడర్ పాకుతుందా? కనీసం అదైనా రాయాలి గదా! వెన్ ద టీచర్ కేమ్ ద కంట్రోల్ ప్యానెల్ వాస్ ఆల్రెడీ టర్న్డ్ ఆన్. టీచర్ వచ్చేసరికి కంట్రోల్ ప్యానెల్ ఆన్‌లో ఉంది. మరి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? వెన్ ద టీచర్ కేమ్ ఆల్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ వర్ టర్న్డ్ ఆన్. వెన్ ద టీచర్ కేమ్ ద విండోస్ వర్ ఓపెన్డ్. లేదంటే ద డోర్ వాస్ లాక్డ్ వెన్ ద టీచర్ కేమ్. టీచర్ వచ్చే టైంకి డోర్ లాక్ చేసుంది. క్లాస్ రూమ్ డోర్. సో, ఇలాగా ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌ని అక్కడ చూపించలేకపోతే అది డిపెండెంట్. దేని మీదో డిపెండ్ అవుతుంది ఇంకా. ఆ సెంటెన్స్ ముందో, వెనకో ఏదో ఒక రిమైనింగ్ వర్డ్స్ మీద డిపెండ్ అవుతుంది. సో, అది డిపెండెంట్ క్లాజ్ కిందకొస్తుంది. వి ప్లేడ్ ఔట్‌సైడ్ అంటే అంటే మేము ప్లేడ్ ఆడుకున్నాం. ఓకే. వెరీ గుడ్. ఎక్కడ? ఎప్పుడు? వి ప్లేడ్ యెస్టర్‌డే. ఓకే. వి ప్లేడ్ ఔట్‌సైడ్. ఓకే. ఇలాగా ఒక ఇచ్చింది 2, 3 వర్డ్స్ అయినా అవి ప్రాపర్‌గా కలిసి ఒక ప్రాపర్ మీనింగ్ ఇస్తే అది ఇండిపెండెంట్ క్లాజ్. బికాజ్ ఇట్ వాస్ సన్నీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బికాజ్ ఇట్ వాస్ సన్నీ. ఓకేనా? బికాజ్ ఇట్ వాస్ సన్నీ అంటే అసలు దానికి మీనింగ్ ఏదసలు? ఓకే. సన్ చేసే వర్క్ ఏంటి? సూర్యకాంతిని, వేడిని ఇస్తారు. దాన్నే సన్నీ వెదర్ అంటారు. మనకి సమ్మర్‌లో ఉండే ఫీలింగ్ అనమాట. వింటర్‌లో మా అరౌండ్ 9:00, 10:00 అప్పుడు కూడా చలుంటది. అప్పుడు అది సన్నీ వెదర్ కిందకి రాదు. జస్ట్ సన్‌లైట్ వస్తది గానీ, సన్నీ యొక్క నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? వేడిగా ఉండడం.
అది లేదు ఆ టైంలో. వింటర్ సీజన్‌లో మనం ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. చాలా సార్లు స్కూల్‌కి గూడా పిల్లలు స్వెటర్స్ ఏసుకొని ఎళ్తుంటారు. మధ్యాహ్నం గూడా స్వెటర్‌లోనే ఉంటారు. అంటే సన్ చేయాల్సిన పని లైటే కాదు హీట్ గూడా ఇవ్వాలి. అది సన్నీ వెదర్ కానట్టనమాట. ఏది హీట్ ఇవ్వకపోతే. హీట్ ఇస్తే హీట్ ఇవ్వాలి, లైట్ ఇవ్వాలి. అట్ ద స రెండిటిని కలిపి సన్నీ వెదర్ అంటారు. బికాజ్ ఇట్ వాస్ సన్నీ. నేనేమడిగాను? వై ఆరెంట్ యూ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్? గ్రౌండ్‌లో ఎందుకు ఆడుకోవట్లేదు మీరు అని అడిగితే, బికాజ్ ఇట్ వాస్ సన్నీ అనుంది. మనం ఇందాక ఇక్కడ చూసుకున్నట్లు చూడండి. బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, ఆల్‌దో ఇలాంటి వర్డ్స్‌తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. కరెక్టే. కానీ అది ప్రాపర్‌గా ఎండ్ అవ్వట్ల. సో, బికాజ్ ఇట్ వాస్ సన్నీ అని ఇచ్చారు కదా! అన్నంత మాత్రాన అది ప్రాపర్ ఎండింగ్ లేదు ఆ సెంటెన్స్‌లో. సో, ప్రాపర్ ఎండింగ్ లేని ఆ సెంటెన్స్‌లో బికాజ్ ఐ వాస్ ఫీలింగ్ సిక్. ఓకే. బికాజ్ ఐ యామ్ సిక్. బికాజ్ ఐ డోంట్ లైక్ టు ప్లే ఇన్ ద సన్నీ వెదర్. ఇలాగా కంక్లూజన్ ఇస్తే దానికి ఇండిపెండెంట్ క్లాజ్ కింద తీసుకుంటాం. ఇక్కడ బికాజ్ ఇట్ వాస్ సన్నీ. బికాజ్ ఇట్ వాస్ సన్నీ ద స్టూడెంట్ డిడ్నెంట్ వెంట్ టు ద గ్రౌండ్. కంటిన్యూయేషన్ ఇచ్చుంటే బావుండేది. సో, అది నాన్న. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ సెంటెన్సెస్ విత్ క్లాజెస్. ఫిఫ్త్ పాయింట్ చూడండి. వెన్ వి జాయిన్ క్లాజెస్ టుగెదర్ వి కెన్ మేక్ ఏ లాంగర్ సెంటెన్స్. అంటే ఆల్రెడీ ఉన్న ఒక క్లాజు, ఒక ఇండిపెండెంట్ క్లాజ్‌ని ఇంకో ఇండిపెండెంట్ క్లాజ్‌తో కలిపితే అలా కలుపుకుంటూ పోతే మంచి పారాగ్రాఫ్ వస్తది. ఒక ఇండిపెండెంట్ క్లాజ్‌కి ఒక డిపెండెంట్ క్లాజ్ అంటే అర్థం పర్థం లేకుండా మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్‌లో నుంచి తీసుకున్న ముక్కని మనం డిపెండెంట్ క్లాజ్‌గా తీసుకుంటాము. అంటే ముందు వెనక కంక్లూజన్ లేదు మనకి. ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండ్ అయిందో తెలీదు. గజిబిజిగా ఉన్న ఆ వర్డ్స్‌ని తీసుకొని మనం అంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా ప్రాపర్ ఆర్డర్‌లోనే ఉంటాయి. కానీ దాన్ని సడెన్‌గా చెప్పామనుకో బిగినింగ్, ఎండింగ్ లేకుండా, తల, తోక లేకుండా అప్పుడైతే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో, మనం ఏం చేయొచ్చు ఒక డిపెండెంట్ క్లాజ్‌ని ఇంకో డిపెండెంట్ క్లాజ్‌తో కలిపితే అలాగా మంచి డిపెండెంట్ క్లాజులన్నీ కలుపుకుంటూ ఎళ్తే ఒక మంచి బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ వస్తది. ఇదే నేను మీకు క్లాస్‌లో చెప్పాను. కలెక్టర్ ఎగ్జామ్ కూడా అంటే యూపీఎస్సీలో రిటన్ టెస్ట్ ఉంటది స్టేజ్ 2లో. ఆ రిటన్ టెస్ట్‌లో ఎలా రాయాలంటే పాయింట్స్ వైస్ రాయకూడదు. స్టార్ పెట్టి పాయింట్ 1, స్టార్ పెట్టి పాయింట్ 2 అలా స్టార్ బొమ్మేసి పెట్టకూడదు. అట్ ది సేమ్ టైమ్ పాయింట్ నంబర్ 1, పాయింట్ నంబర్ 2 నంబర్స్ ఏసి రాయకూడదు. బ్యూటిఫుల్ పారాగ్రాఫ్స్ రాయాలి. ఈ బ్యూటిఫుల్ పారాగ్రాఫ్‌లో ఉండేవన్నీ కూడా ఆల్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఒక్కొక్క స్టేట్‌మెంట్ సొంతగా ఎండ్ అవుతది. సో, ఆల్ ఇండిపెండెంట్ క్లాజెస్ అన్నీ ఒక దగ్గర కంటిన్యూషన్‌గా రాసుకుంటూ వెళ్తే అదొక బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ అవుతుంది. కానీ ఆల్ డిపెండెంట్ క్లాజెస్ అంటే ఒకదాని తలా తోక లేకుండా ఉండే 10 పేజీలు రాసినా దేనికి సంబంధం ఉండదు. అది. సో, చూడు నాన్న ఇక్కడ ఏముంటుందంటే ఐ ఏట్ ఎన్ యాపిల్ బికాజ్ ఐ వాస్ హంగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అంటే ఐయామ్ ఫైన్ థాంక్ యూ అనొచ్చు. కానీ హాయ్ హౌ ఆర్ యూ అంటే ఐ యామ్ హంగ్రీ అన్నామనుకో ఆఫ్‌కోర్స్ అది కూడా బ్యూటిఫుల్ ఆన్సర్. బికాజ్ ఐ యామ్ హంగ్రీ అంటే ఆ! ఎలా ఉన్నావురా అంటేను ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది అన్నాడు. ఇదేంటిది? ఎలా ఉన్నావురా అంటే బాగున్నాను, బాగలేను, బానే ఉన్నాను కానీ ఆకలేస్తుందిరా అన్న ఒక అర్థం ఉంది. కానీ హాయ్ ఎలా ఉన్నావు అన్నాననుకో ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది అన్నాడు ఈడు. ఏందిది? అర్థం లేని ఆన్సర్ ఇచ్చాడు అని డౌట్ వస్తదనమాట. సో, ఇది ఒక డిపెండెంట్ క్లాజ్. బానే ఉన్నానురా కానీ ఆకలేస్తుందిరా అంటే అదొక అర్థం ఉంది. సో, ఇప్పుడు ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్‌ని మనం కలిపి ఒక ప్రాపర్ సెంటెన్స్‌గా క్రియేట్ చేయొచ్చు. అంటే ఐ ఏట్ ఎన్ యాపిల్. ఐ అంటే నేను, ఏట్ తినేసాను. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఎన్ యాపిల్. అందరిది ఎండ్ అయిపోయింది. నేను ఒక యాపిల్ తిన్నాను. ఓహ్! అవునా? మంచిది. కానీ అందరిది అయిపోయింది. బికాజ్ ఐ వాస్ హంగ్రీ అని "ఏరా నోట్స్ కంప్లీట్ చేసావా?" బికాజ్ నో సార్. బికాజ్ ఐ వాస్ హంగ్రీ ఐ డిడ్న్ట్ కంప్లీట్ ద నోట్స్. నాకు ఆకలేస్తుంది. అందుకే నీరసంగా ఉండి కళ్ళు తిరిగిపోయి అసలు ఏదేదో అయిపోయి నేను నోట్స్ రాయలేకపోయాను అని చెప్తే ఒక అర్థం ఉంది. ప్రిన్సిపల్ పిలిచాడు. "ఏరా నోట్స్ రాసావా?" అన్నాడు. బికాజ్ ఐ వాస్ హంగ్రీ అన్నాడు. ఇంకొక 3 రోజులు నువ్వు హంగ్రీగా ఉంటే నా యాంగర్ ఏందో నీకు తెలుస్తదిరా అంటాడాయన. అందుకే అర్థం పర్థం లేకుండా సెంటెన్స్ ఇవ్వకూడదు. అడిగిన క్వెషన్‌కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వగలిగితే అది ఇండిపెండెంట్ క్లాజ్. ఆ సెంటెన్స్ స్వయంగా మంచి మీనింగ్‌తో స్టార్ట్ అయ్యి, మంచి మీనింగ్‌తో ఎండ్ అవ్వాలి. ఆ ఎంటైర్ సెంటెన్స్ ఒక ప్రాపర్ మీనింగ్ ఇవ్వాలి. దాంట్లో సబ్జెక్ట్, వెర్బ్ ఉండాలి. కానీ సబ్జెక్ట్, వెర్బ్ ఉండి కూడా ముందు వెనక ఏం అర్థం కాకుండా ఉంటే అది
డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామమ్మా. జాయినింగ్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటేనే బేసిక్‌గా మనం ఇందాక చెప్పుకున్నాం గదా! మంచి ఇండిపెండెంట్ క్లాజులన్నీ వరుసగా రాసుకుంటూ ఎళ్తే ఒక బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ అవుతది. ఆల్ పారాగ్రాఫ్స్ కంటైన్స్ ఆల్ ఇండిపెండెంట్ క్లాజెస్ ఓన్లీ. రవి ప్లేడ్ క్రికెట్ అండ్ సీత వాచ్డ్ హిమ్. రవి క్రికెట్ ఆడుతుంటే సీత అతని ఆటని చూస్తుంది. ద టీచర్ వాస్ టీచింగ్ అండ్ ద స్టూడెంట్స్ వర్ లిజనింగ్. ద టీచర్ వాస్ టీచింగ్ అండ్ ద స్టూడెంట్స్ వర్ లిజనింగ్. అండ్, బట్, ఆర్ ఇవన్నీ గూడా కనెక్టింగ్ వర్డ్స్. సో, ఇవన్నీ ఏం చేస్తాయి 2 సెంటెన్స్‌ని కలుపుతాయి. నెక్స్ట్ క్లాజ్ వర్స్ ఫ్రేజ్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. సో, క్లాజ్‌లో సబ్జెక్ట్, వెర్బ్ ఉంటుంది. కానీ ఫ్రేజ్‌లో డస్ నాట్ హావ్ ఎ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడొచ్చు మనం? ఆల్ అంటే ఫ్రేజ్‌కున్న మీనింగ్ ఏంటంటే నాన్న, మీనింగ్‌ఫుల్‌గా ఉండే వర్డ్స్ అన్నీ వరుసగా రాసేసి, బిగినింగ్, ఎండింగ్ అర్థం పర్థం అంటే బిగినింగ్, ఎండింగ్ నీకు చెప్పకుండా, ఒక మీనింగ్‌ఫుల్ వర్డ్స్ అన్నీ ప్రాపర్‌గా పక్కనే ఉంటే దాన్ని ఫ్రేజ్ కింద తీసుకుంటాం. అట్ ద స్కూల్ క్యాంపస్ అని ఇచ్చారు. చూడండి, అట్ ద స్కూల్ క్యాంపస్. అట్ ద స్కూల్ క్యాంపస్ ఏంటి? అట్ ద స్కూల్ క్యాంపస్ ఏంటి? అట్ ద ఇప్పుడు నేను ది అట్ ద ది అట్ క్యాంపస్ స్కూల్ అన్నాను. ది అట్ క్యాంపస్ స్కూల్ అన్నాను. ఇవన్నీ గజిబిజిగా ఉన్నాయి. ది ఎట్ క్యాంపస్ స్కూల్, ఈట్ ఐ, ఏట్ ఐ ద యాపిల్, మార్నింగ్ ఇన్ ద అని చెప్పా. ఐ ఏట్ ఎన్ యాపిల్ ఇన్ ద మార్నింగ్. ఇది ప్రాపర్ సెంటెన్స్. అరె! నేను చెప్పినవన్నీ గూడా ఇంగ్లీష్‌లో ఉన్న వర్డ్సే కదా! ఇంగ్లీష్‌లో ఉన్న వర్డ్స్ అన్నిటిని నేను గజిబిజిగా రాసేసి, జంబుల్డ్ సెంటెన్స్ లాగా రాసేసి, జంబుల్డ్ వర్డ్స్‌లా రాసేసి, అవన్నీ కూడా ఒక ప్రాపర్ సెంటెన్స్, ప్రాపర్ ఫ్రేజ్ అనంటే నేనెలా ఒప్పుకుంటాను? ఫ్రేజ్‌లో ఉండాల్సిందేంటంటే, ఒక ప్రాపర్ వర్డ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటూ వస్తే, మీనింగ్ సంగతి తర్వాత అటుంచండి. అసలు అన్నీ ఆర్డర్‌లో ఉన్నాయా లేదా? షీ వెంట్ టు ద స్కూల్. షీద వెంట్ స్కూల్ అన్నా. అదేంటి? అది తప్పెలా అవుతది? షీద వెంట్ స్కూల్. షీద వెంట్ స్కూల్ టు అని చెప్పా. అంటే ఏంటి? ఇక్కడ షీ సబ్జెక్ట్ ఉంది. వెంట్ వర్బ్ ఉంది. స్కూల్ ఆబ్జెక్ట్ ఉంది. అన్నీ ఉన్నాయిగా, మరి ప్రాపర్ సెంటెన్స్ కాదే ఎందుకు? సెవెంత్ పాయింట్ చూడు నాన్న. క్లాజ్ వర్సెస్ ఫ్రేజ్‌లో క్లాజ్‌కి ప్రాపర్ సబ్జెక్టు, వెర్బ్‌తో పాటు ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. ఫ్రేజ్‌లో వర్డ్స్ అన్నీ ఆర్డర్‌లో ఉంటాయి. ఆర్డర్‌లో ఉన్నంత మాత్రాన అది మీనింగ్‌ఫుల్ ఐ మీన్ డిపెండెంటా, ఇండిపెండెంట్ అనేది మీకు తెలిసిపోతది. ఆల్ వర్డ్స్ అన్నీ ఆర్డర్‌లో మంచి ప్రాపర్ గ్రామర్ పరంగా కరెక్ట్‌గా ఉన్నప్పటికీ అదేమవుతుంది? అది క్లాజ్ కిందకి రాదు. అదొక జస్ట్ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే అర్థవంతమైన వర్డ్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నప్పటికీ దాన్ని ఫ్రేజ్ కింద తీసుకుంటాం. కానీ దానికి పూర్తి మీనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి మీనింగ్ లేకపోయినా దాన్ని ఫ్రేజ్ కింద తీసుకోవచ్చు. కానీ కంప్లీట్ ప్రాపర్ స్టార్టింగ్, ప్రాపర్ ఎండింగ్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటే మాత్రమే క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. హౌ టు ఫైండ్ క్లాజెస్. ఓకేనా? ఇప్పుడు మనం ఇచ్చిన ఇప్పుడు క్లాజెస్ అనే హెడ్డింగ్ పెట్టి మీకు ఒక 100 ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు. సరే ఒక 10 ఇచ్చారనుకోండి. అందులో మీరు ముందు వెతకాల్సింది ప్రొనౌన్స్ వెతుక్కోవాలి. ఓకేనా? హి, షీ, ఇట్ ఈ 3 ఉన్నాయా లేదా? లేకపోతే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనకి ఐ, వై, అజ్, ఐ, వి, అజ్, దే, దెమ్, దోస్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయో లేదో వెతకాలి. అవి సబ్జెక్ట్ కిందకొస్తాయి. అంటే మనం మనుషులకు బదులుగా రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. నా ఫ్రెండ్ నేమ్ ఒకటి చెప్తాను మీకు. పాదర్తి అనేది ఇంటి పేరు. పాదర్తి, చిన్ని, అనిల, వెంకట, చెంచు, సాయిమణి, నితిన్, కృష్ణ కుమార్. ఇంత పెద్ద పేరుని అతనేం చేస్తారు? నేను అన్ని సార్లు రాయలేక హి అని రాస్తా. అంటే ఒక మనిషికి బదులుగా మనం వాడే అన్ని వర్డ్స్‌ని ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. అందులో గూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్‌లా గూడా చూసుకుంటాము. ఫస్ట్ పర్సన్ అంటే ఐ నేనొక్కడినే. నా గురించి నేను చెప్పేటప్పుడు మాత్రం ఫస్ట్ పర్సన్ ఐ అని రాయాలి. వి, అజ్ ఇప్పుడు ನಾವು ఆహ్, మనము, మేము అంటే మేము, మనము అనే ఈ వర్డ్స్ క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు చూడండమ్మా నేనొక్కడినే నా గురించి చెప్పేటప్పుడు ఐ అని చెప్తా. అది ఫస్ట్ పర్సన్. తర్వాత క్లాస్ రూమ్‌లో మనం ఉన్నాం. నే మనము, మేము అనే వర్డ్స్‌ని మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? అది సెకండ్ పర్సన్ అవుతుంది.
వాళ్ళు అనేవి వచ్చినప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు. దూరంగా ఎక్కడో ఉన్నారు కాబట్టి, వాళ్ళు "అరే! వాళ్ళని పిలవండి" అన్నా. ఇప్పుడు ఆ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ప్రెజెంట్ మనతో లేరు. మనతో లేని వాళ్ళందరూ థర్డ్ పర్సన్సే. సో, అలాగే మీరు ఆహ్, ఈ ప్రొనౌన్స్‌ని గుర్తుపడితే నేమ్సే కాదు అక్కడ ఈజీగా ఉండేలాగా ఏముంటుంది? ప్రొనౌన్స్ అంటే నేమ్సే కాకుండా ప్రొనౌన్స్‌ని మీరు గుర్తుపట్టగలగాలి. అంటే హి, షి ఇట్లాగా ఐ, వి, అస్, దే, దెమ్, దోస్ ఇలాంటి వర్డ్స్ అన్నీ మీరు గుర్తుపట్టగలిగితే ఆహ్, దీస్ బాయ్స్, దోస్ బాయ్స్ దే దే లైక్ టు ఈట్ చాక్లేట్. హ్మ్. ఇలాగా దే, దోస్, దెమ్ ఇలాంటి వర్డ్స్ అన్నీ గూడా మనుషుల్ని లేదంటే సబ్జెక్ట్‌ని మనకి సూచిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ అందులో వెర్బ్ ఉందా? లేదా? వాళ్ళేదైనా వర్క్ చేస్తున్నారా? లేదా? ఓకే. చేస్తున్నారు. ప్రాపర్‌గా ఆ సెంటెన్స్ ఎండ్ అయిందా? లేదా? ఇవి 3 మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్, వెర్బ్ అక్కడున్నాయా? లేదా? ఉన్నాయి. ఒక మనిషికి సంబంధించింది ఏదో ఉంది. అది నేను, నువ్వు, అతను, ఆమె, వారు, వీరు అలాంటి ఏ వర్డ్స్ ఉన్నా సరే అదే సబ్జెక్ట్. అలాగే వాళ్ళు ఫిజికల్‌గా నిలబడ్డారా? కూర్చున్నారా? పనుకున్నారా? తిన్నారా? తింటున్నారా? నడుస్తున్నారా? ఇవన్నీ ఫిజికల్‌గా ఉన్న వర్బ్స్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? సాడ్‌గా ఫీల్ అవుతున్నారా? ఇష్టపడుతున్నారా? ఇష్టం లేదా? ఇవన్నీ ఇంటర్నల్‌గా ఫీల్ అయ్యే వర్బ్స్. అవి అక్కడున్నాయా? లేదా? అంటే పర్సన్ ఉండాలి. అతను చేస్తున్న పనుండాలి. ప్లస్ సెంటెన్స్ ప్రాపర్‌గా ఎండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది క్లాజ్ అవుతుంది. ఓకేనా? సరే చూడండన్న. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఐ వాస్ సిక్. ఇప్పుడు అండర్‌లైన్ చేసింది నా ఆన్సర్. ఓకేనా? అండర్‌లైన్ చేసిన ఆ ఆన్సర్ పక్కన పెట్టేస్తే చూడండి. ఐ స్టేడ్ హోమ్. ఐ స్టేడ్ హోమ్. ఎందుకున్నావు ఇంట్లో? చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ అక్కడ చెప్పలా. సో, ఆ సెంటెన్స్‌కి ప్రాపర్ ఎండింగ్ లేదు. లేదు కాబట్టి నేనేమని రాసాను? బికాజ్ ఐ వాస్ సిక్. నేను ఇంట్లో ఉన్నాను. ఎందుకు? ఏం చేస్తున్నావు? కనీసం నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ దుప్పటన్నా నువ్వు మడతేసుకున్నావా? అని అడగొచ్చు. ఓకేనా? చూడండి. రవి లైక్స్ మ్యాంగోస్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. రవి ఉన్నాడు. సబ్జెక్ట్ లైక్స్ ఇష్టపడుతున్నాడు. ఆ! వర్బ్. చూడమ్మా లైక్స్ అది. లైక్స్ అంటే మనసు లోపల జరిగేది. బయటికెలా తెలుస్తది? నేనిప్పుడు ఆహ్, ఇష్టం లేకపోయినా ఉసిరికాయ తింటే సి విటమిన్ వస్తదని చెప్పి మీ అందరికిస్తా. అందరికి నచ్చుతది. ఒక ఇద్దరు ముగ్గురైనా అబ్బా! ఏంట్రా ఇది అని కొరికి నోరంతా పుల్లగా, వగరుగా ఉందని చెప్పి ఇష్టం లేకపోయినా గబగబా నవిలేసి వాటర్ తాగేస్తారు. మరి టీచర్ చెప్పాను కాబట్టి కాదనక తీసుకోవచ్చు. కాదనలేక. కానీ అంత మాత్రం వాళ్ళు ఇష్టపడుతున్నట్లా అది? సో, ఇష్టం ఉంది, ఇష్టం లేని ఇలాంటి ఎమోషన్స్ అన్నీ గూడా మనసులో మనం ఫీల్ అవుతాం కాబట్టి ఎమోషన్స్‌ని కూడా మీరు వెర్బ్స్ కింద తీసుకోవాలి. ఫిజికల్‌గా కనిపించేలాగా సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్, స్లీపింగ్ ఇవే కాదు. లోపల ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ గూడా వెర్బే. రవి లైక్స్ మ్యాంగోస్. యెస్. రవికి మ్యాంగోస్ అంటే ఇష్టం. ఇట్స్ ఇండిపెండెంట్. ఇలాగా మీరు ఎన్ని సెంటెన్సెస్ తీసుకున్నా సరే, ఆ సెంటెన్స్ ప్రాపర్‌గా ఎండ్ అవుతుందా? లేదా? ప్రాపర్‌గా స్టార్ట్ అవ్వాలి. ప్రాపర్‌గా ఎండ్ అవ్వాలి. సబ్జెక్ట్, వెర్బ్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది క్లాజ్ అవుతుంది. అది గూడా ఇండిపెండెంట్ క్లాజ్. ఒకసారి చూద్దామమ్మా రూల్ వైస్‌గా. గోల్డెన్ రూల్స్ అనేవి ఎప్పుడైనా సరే టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. టిప్స్ అండ్ ట్రిక్స్‌ని ఎలా తీసుకోవాలి మీరు? ఇది మెయిన్ ఎగ్జామ్‌కి మాత్రమే లాస్ట్ మినిట్ ప్రాక్టీస్‌కి పనికొస్తది. అంటే గుర్తుపెట్టుకోవడానికి. క్లాజ్‌లో సబ్జెక్ట్, వెర్బ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్, వెర్బ్ ఉన్నంత మాత్రాన రూల్ నంబర్ 2 చూడండి. సబ్జెక్ట్, వెర్బ్ ఉన్నంత మాత్రాన అది క్లాజ్ అయిపోదు. అది ప్రాపర్‌గా స్టార్ట్ అయ్యి ప్రాపర్‌గా ఎండ్ అవుతుందా? ఆ సెంటెన్స్‌కి పూర్తి మీనింగ్ ఉందా? లేదా? పూర్తి మీనింగ్ ఉంటూ సబ్జెక్ట్ వర్బ్ ఉంటే అది ఇండిపెండెంట్ క్లాజ్. పూర్తి మీనింగ్ నీకు దొరకట్ల. కానీ దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంది. అది డిపెండెంట్ క్లాజ్. రూల్ నంబర్ 4 బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, ఇఫ్ యూ గివ్ మీ ద ఇఫ్ యూ లెండ్ మీ యువర్ పెన్ నీ పెన్ నాకు ఇవ్వగలిగితే నేను నా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటాను. చూడమ్మా ఇప్పుడు ఇప్పుడు చెప్తా చూడు. ఇఫ్ యూ పే మై ఫీ అని చెప్పా. ఇఫ్ యూ పే మై ఫీ ఏంటిదది? ఐ విల్ గో టు స్కూల్ ఇఫ్ యూ పే ద ఫీ. ఓకే. ఇది బావుంది. ఇఫ్ యూ ఇఫ్ యూ పే ద ఫీ ఇదిగో బికాజ్ వెన్ ఇఫ్‌లో ఇఫ్ చెప్తున్నాను. ఇఫ్ యూ పే ద ఫీ ఐ కెన్ గో టు స్కూల్. ఓకే. ఇఫ్ యూ పే ద ఫీ అనే వర్డ్ ఇచ్చా. ఇఫ్ యూ పే ద ఫీ ఏంటిదది? ముందేంటి? ఎనకేంటి? దానికి అసలు ఇచ్చిన పదాలకి మీనింగ్ ఏంటి? ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాం? ఆఫ్టర్ లంచ్ అవర్ ఫోర్త్ ఆప్షన్ చూడండమ్మా. రూల్ నంబర్ 4లో
బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, ఆల్దో ఇలాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అందులో ఫోర్త్ వన్ ఆప్షన్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. ఆఫ్టర్ అనే వర్డ్ తీసుకుంటే ఆఫ్టర్ లంచ్ అవర్ అని చెప్పి ఆఫ్టర్ లంచ్ అవర్ ఏంటి? ఆఫ్టర్ లంచ్ అవర్ ఏంటి? మనకి యూజువల్లీ మన స్కూల్లో ఎలా ఉంటుంది? ఆఫ్టర్ లంచ్ అవర్ లాస్ట్ 2 పీరియడ్స్ డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది అప్ టు 4:30. ఇప్పుడు యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ ద డాన్స్ ఆఫ్టర్ లంచ్ అవర్ అని చెప్పా. ఓకే. లంచ్ అవర్ తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అనేది ఒక ప్రాపర్ మీనింగ్ అది. ఎండ్ అవుతుంది. ఇక్కడ యూ ఉంది ఈస్ ద సబ్జెక్ట్. ప్రాక్టీస్ అనేది వర్బ్. యూ యూ కెన్ ప్రాక్టీస్ డాన్స్ ఆఫ్టర్ లంచ్ అవర్. ఓకే. ఓకే. నేనిలా లంచ్ అవర్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని మీనింగ్‌ఫుల్ వచ్చింది. కానీ ఆఫ్టర్ లంచ్ అవర్ అని చెప్పా. ఏంటిది? మీట్ మీ ఆఫ్టర్ లంచ్ అవర్. చూడండి ఇప్పుడు ఇది మీనింగ్ ఉంది. కానీ ఒట్టి ఆఫ్టర్ లంచ్ అవర్ అని చెప్పా. ఆఫ్టర్ లంచ్ అవర్ అని చెప్పా. ఏముందక్కడ? అన్ని కలెక్టివ్ మంచి పదాలన్నీ ఆర్డర్‌లో ఉన్నాయి. ఆఫ్టర్ లంచ్ అవర్ అనేది ప్రాపర్ ఆర్డర్‌లోనే ఉంది పదాలన్నీ. ఇట్ మీన్స్ అది దేని కిందకొస్తుంది? ఇండిపెండెంట్ కాదు. డిపెండెంట్ కిందకొస్తుంది. సో, బికాజ్, వెన్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, ఆల్దో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పటికీ అవన్నీ కూడా ప్రాపర్‌గా ఎండ్ అవ్వాలి. అందులో సబ్జెక్ట్, వెర్బ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి అది క్లాజ్ కిందకొస్తుంది.